సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఎట్టకేలకు తెలంగాణలో కొత్త ఆసరా పెన్షన్లు అయితే ఇవ్వబోతూ ఉన్నారనమాట. కొత్తగా ఆసరా పెన్షన్లు ఇవ్వబోతున్నారు. త్వరలో కొత్త పెన్షన్ల పంపిణీ, అర్హుల జాబితాలు సిద్ధం చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు. నూతన ఆసరా పెన్షన్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. అర్హుల జాబితాలు సిద్ధం చేయాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చాక నూతన పెన్షన్ల మంజూరుకు దరఖాస్తులు స్వీకరించింది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,20,000 మంది దరఖాస్తులు అయితే పెండింగ్లో ఉన్నాయి. పెన్షన్ లబ్ధిదారులైన వ్యక్తి చనిపోతే ఆయన భార్యకు వితంతు పెన్షన్ వర్తింపజేసేందుకు ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరిస్తున్నా మంజూరు చేయడం లేదు. పెన్షన్లపై ఇటీవల సమీక్ష నిర్వహించిన పేదరిక నిర్మూలన సంస్థ పెండింగ్ దరఖాస్తులు భారీగా ఉన్నందున కొత్త పెన్షన్ల మంజూరుకు ప్రతిపాదనలు అయితే సిద్ధం చేయాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా కలెక్టర్లకు ఆదేశాలు కూడా ఇచ్చింది. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణాలు, నగరాల్లో బిల్లు కలెక్టర్ల ద్వారా దరఖాస్తులపై క్షేత్ర పరిశీలన అయితే చేయాలని భావిస్తున్నారు. అయితే సూచనలు కూడా చేశారు. వృద్ధాప్య పింఛను పొందుతూ మరణించిన లబ్ధిదారుల జాబితాల ఆధారంగా పరిశీలనలు జరిపి వారి భార్యలకు అర్హత ఉంటే వారి పేర్లతో జాబితాలు సిద్ధం చేయాలి. పెన్షనర్ల ఐడి, మరణ ధృవీకరణ పత్రం, ఆయన భార్య ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు, ఈ 4 పత్రాలు తీసుకోవాలి. వరుసగా 3 నెలలు పింఛను తీసుకోని వారిని వలస వెళ్ళిన వారిగా గుర్తించి వారి పింఛను రద్దు చేయాలి. వారి భార్యలు వృద్ధాప్య పింఛనుకు అర్హులైతే వారి పేరుతో జాబితా తయారు చేయాలి. ప్రస్తుతం రాష్ట్రంలో ఆసరా పెన్షన్ కింద 42,96,000 మంది వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, గీత, బీడీ కార్మికులు, ఫైలేరియా, HIV, కిడ్నీ వ్యాధి బాధితులు పెన్షన్లు పొందుతున్నారన్నమాట. సాధారణ పెన్షన్లు నెలకు 2,016, దివ్యాంగులకు 4,016 ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు 5,20,000 మందికి దరఖాస్తు కొత్త పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.